పరుచూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మేము జనానికి ఏమి చేయాలని, గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి, రోడ్లు ఎలా నిర్మించాలి, సమస్యలను ఎలా అధిగమించాలని ఆలోచిస్తుంటామని, కానీ ఎమ్మెల్యే ఏలూరి అందరికంటే వినూత్నంగా ఆలోచిస్తూ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా కల్పించాలి, క్లస్టర్ల విధానంతో గ్రామాల సమస్యలు ఎలా అధిగమించాలి, వినూత్నంగా కొత్త రకం ఆలోచనతో సాంబశివరావు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. సాంబశివరావు గత 5 ఏళ్ల స్నేహంతో మెరుగామని, కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వం విధానాలను ఎండగట్టామన్నారు. గత ప్రభుత్వంలో 23 మంది మాత్రమే గెలిచామని, 4 పార్టీల నుంచి వెళ్లారని, అయినా చంద్రబాబు అండగా నిలిచారన్నారు. గత ప్రభుత్వం 150 మందితో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఉపయోగపడకుండా కొవ్వు పట్టి ప్రతిపక్ష శాసనసభ్యులపై దాడులు చేయించడం తప్పు చేసిందేమీ లేదన్నారు. 18 మంది ఎమ్మెల్యేలు అధినేత చంద్రబాబు నాయుడుకి అండగా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించి వైసీపీ ఆగడాలను ఎదుర్కొన్నామన్నారు. ప్రథమశిలేష్టకాన్యాసస్థాపన సమజే హిరణ్యవర్ణాం హరిణీం ధ్రువంతే రాజా హరిణో ధ్రువంతేనో బృహస్పతిః ధ్రువంత ఇంద్రో బలి కృతస్కర. ఈ 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే బాపట్ల జిల్లా కలెక్టర్ గారు శ్రీ జె మురళి గారికి, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మొన్న ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇది మన మంచి ప్రభుత్వం కాబట్టి మన మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రిగా అయిన తర్వాత వారి స్వస్థలం ఉన్న ఈ ఎదరపూడి మండలంలోని మొట్టమొదటిసారిగా వారి చేతుల మీదుగా ఈ యొక్క సబ్స్టేషన్ నిర్మాణం జరగటం చాలా ఒక మంచి సుపరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ముందుగా పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంబశివరావు గారు దాదాపు ఎక్కడైతే పచ్చూరు ప్రాంతంలో ఉన్న లో వోల్టేజీలో ఉందో ఆ గ్రామాలన్నింటికి కూడా 33/11 kV సబ్స్టేషన్ కావాలని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది అనమాట. దాంట్లో భాగంగా మొట్టమొదటి సబ్స్టేషన్ మన గ్రామంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 2,80 లక్షల రూపాయలతోటి ఈ సబ్స్టేషన్ మనం ఇవాళ శంకుస్థాపన చేశాం. నాకు తెలిసి 3 నెలల్లోనే ఇక్కడ ఉన్న రైతులకి ఈ సబ్స్టేషన్ అందుబాటులో తీసుకొస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక ఒకటి మన దృష్టికి తీసుకొచ్చారు. ఇందాక మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో మనం 45,000 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనేది ఒక పెట్టుకొని నిన్న ఒక రివ్యూ చేసుకున్నాం అనమాట. ఇప్పటికీ 12,000 నుంచి 13,000 మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము. ఇంకా 30,000 మందికి ఇవ్వాలని చెప్పి ఇంకా ఉంది. అది కూడా రాబోయే 2 నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం. మేమిద్దరం కలిసి ఒక దర్శిలో ఒక సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్ళాం. అప్పుడు కూడా సాంబశివరావు గారు చెప్పారు మనకి కండక్టర్ తక్కువ ఉందని చెప్పారు. టెండర్ పిలిచాము. తొందరలోనే కండక్టర్ కూడా వస్తుంది. కండక్టర్ రాగానే స్తంభాలు కానీ ట్రాన్స్ఫారాలు కండక్టర్ మొత్తం ఇచ్చి ఏదైతే మన ప్రాంతంలో మిగిలిపోయి ఉంటాయో అగ్రికల్చర్ కనెక్షన్స్ రైతులకి అందుబాటులో రాకుండా ఉంటాయో అవన్నిటిని కూడా రాబోయే 2 నెలల్లో కంప్లీట్ వ్యవసాయ కనెక్షన్లు అందరికి కూడా ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడన్నా లో వోల్టేజ్ ఏదైనా సరే నా పూర్తి సహాయ సహకారాలు మన సాంబశివరావు గారికి ఈ పచ్చూరు కాన్స్టిట్యున్సీకి ఎల్లప్పుడు కూడా ఉంటాయని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ అందరూ సార్